అందరికీ నమస్కారం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని చెప్పి ఒక సామెత ఉంది. అదేమి ఉత్తినే చెప్పలేదు. ఇప్పుడు ఆ సామెత జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు శాశ్వత మిత్రులుగా ఉన్నారు, ఇప్పుడు శత్రువులుగా మారారు. సరే, భవిష్యత్తులో మిత్రులుగా మారరు అని నేనైతే చెప్పను, కానీ ప్రస్తుతానికైతే శత్రువులుగా ఉన్నారు. వాస్తవానికి చాలామంది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్య ఉన్నది రాజకీయ వైరం అనుకుంటున్నారు ఇప్పుడు. కానీ అది రాజకీయ వైరం కానే కాదు. మొదట గుర్తుపెట్టుకోండి, అది వ్యక్తిగత కుటుంబ వైరం. ఆ కుటుంబాల్లో వచ్చిన కలహాల వల్ల, గొడవల వల్ల, ఆస్తి పంపిణీలో తేడా వల్ల వచ్చిన వైర్యం ఇప్పుడు రెండు పార్టీలకు వీళ్ళు ఉండటం వల్ల అది రాజకీయ వైరంగా మారింది. వాస్తవానికి అది రాజకీయ వైరం కానే కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి, మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తాను ఎదగటం కోసం ఎంతమందినైనా తొక్కేస్తాడు, ఎలాంటి వ్యక్తుల మీదైనా ఆ ఉచ్చనీసాలు మరిచి విమర్శలు చేయిస్తాడు. మనకు తెలిసిన విషయమే. ఇది మనకు ఎప్పుడు స్పష్టమైందంటే వివేక హత్య కేసులో ఆయనకి సెకండ్ సెటప్ ఉందని, ఆయనకు ఒక అక్రమ సంబంధం అంటగట్టే స్థాయికి దిగజారారు. ఇప్పుడు షర్మిలను కూడా దాదాపుగా అదే విధంగా వేధించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసలు నువ్వు రాజశేఖర్ రెడ్డికే పుట్టావా, ఆ రక్తం పంచుకునే పుట్టావా, షర్మిల రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకు పుట్టలేదు, పెంపుడు కూతురు అని రకరకాల విమర్శలు సోషల్ మీడియాలో చేస్తున్నారు. షర్మిల కూడా అన్ని ఎట్టికి తెగించే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి నిన్న పదే పదే ఒక విమర్శ చేశాడు. దానికి షర్మిల ముక్కు సూటిగా రెండు చెంపలు వాయించినట్టుగా ఒక సమాధానం చెప్పింది. ఏంటి ఆ విమర్శ అంటే, నా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చి ఇప్పుడు నా చెల్లిని నాకు ఎదురుగా పెట్టింది యుద్ధానికి. అలాగే గతంలో మా చిన్నాన్నను కూడా నాకు యాంటీగా పెట్టారని చెప్పి ఆయన విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శలకు షర్మిల చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి. మా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చేర్చా, మా కుటుంబం చేరడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కుటుంబంతో సహా బయటకు వచ్చారు, అంతేగాని కొంతమంది అందులో ఉండిపోయి కొంతమంది వైసీపీలోకి రాలేదు కదా. అందరూ కట్టగట్టుకునే బయటకు వచ్చారు. మా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చాల. మరి ఎవరు చీల్చారు? జగన్మోహన్ రెడ్డి చీల్చాడు. ఆయన వల్లే ఈరోజు మా కుటుంబం రోడ్డున పడింది. ఆ విషయం ఎందుకు రోడ్డున పడింది, మా కుటుంబంలో ఏం జరిగిందనే విషయం ఇద్దరు వ్యక్తులకు తెలుసు. ఒకటి పైన ఉన్న దేవుడికి తెలుసు, రెండు నా కన్న తల్లికి తెలుసు. కన్న తల్లి అంటే ఎవరు? విజయమ్మ. ఈ ఒక్క వ్యాఖ్య చాలు జగన్మోహన్ రెడ్డి నోరు మూతపడటానికి. అంటే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే బహుశా షర్మిల స్పందించదు కాబట్టి నేను ఏం చెప్పినా చెల్లుద్దని జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉంటాడు. అందుకనే కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చింది. నీ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎలా చీల్చింది నాకు అర్థం కాల. అసలు ఈ లాజిక్కే అర్థం కాల. ఎలా చీల్చింది? ఆ రోజు కుటుంబంతో సహా బయటకు వచ్చారు. నీకోసం నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ తల్లి, చెల్లి, భార్య అందరూ రోడ్డు మీద నీకోసం నిలబడ్డారు. నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీకోసం 18 మంది రాజీనామా చేసి బయటకు వస్తే వారికి అండగా షర్మిల నిలబడింది, విజయమ్మ నిలబడింది, రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసింది. నువ్వు బయటకు వచ్చే టయానికి పార్టీని బలోపేతం చేసింది కదా. మరి కాంగ్రెస్ పార్టీ చేల్చలేదే? ఎక్కడ 2019 ఎన్నికల్లో నీకు ఓటేయమని నీ తల్లి విజయమ్మ అడిగింది, నీ చెల్లి షర్మిల అడిగింది కదా. మరి కాంగ్రెస్ పార్టీ చేల్చలేదే అప్పుడు? ఎప్పుడు చీలింది? వాడుకుని వదిలేయటం నీ అసలు నైజం కదా, అది బయటపడినప్పుడు కుటుంబం చీలింది. ఎప్పుడు బయటపడింది? నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే బయటపడింది. నేను ఆ విషయం కూడా స్పష్టంగా చెప్పింది. నేను నాడు పార్టీని నిలబెట్టడం కోసం పాదయాత్ర చేస్తే నన్ను పక్క రాష్ట్రానికి తరిమేశారని చెప్పి స్వయంగా షర్మిలే వ్యాఖ్యానించింది. మేము చెప్పడం ఎందుకు, నీ చెల్లిలే వ్యాఖ్యానించింది. ఆ రోజు నీ పార్టీ కోసం కష్టపడింది కదా, మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా? జగనన్న వదిలిన బాణం అని చెప్పుకున్నావు కదా షర్మిలని, మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా? కాబట్టి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చింది అనేది పచ్చి అబద్ధం. నువ్వు రాష్ట్రాన్ని చీల్చిందను అది ఒప్పుకోలేవుద్ది, కానీ కుటుంబాన్ని చీల్చింది అనేది పచ్చి అబద్ధం. ఎలా చీల్చింది? 2019లో నువ్వు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉన్నటువంటి నీ తల్లి, చెల్లి ఈరోజు బయటికి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంది? అసలు లేదు కదా. వ్యాఖ్య చేసింది. రెండోది ఇంకొక వ్యాఖ్య కూడా చేసింది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసుడు కాదు. ఎస్, ఈ వ్యాఖ్య చేసింది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి వారసుడు కాదు. అయితే మీరు అనుకున్నట్టుగా రక్తం పంచుకు పుట్టిన వారసుడు కాదనటం కాదు, రాజకీయ వారసుడు కాదు. రక్తం పంచుకు పుట్టినంత మాత్రాన వారసులు అని చెప్పుకోకూడదు. ఆయన ఆశయాలు పాటించిన వాడే నిజమైన వారసుడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా రాజన్న ఆశయాలు పాటించాడా? ఆయన వచ్చిన తర్వాత రాష్ట్రంలో దోపిడీలు, దౌర్జన్యాలు, అప్పులు తప్ప ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? రైతే రాజ్యం అని రాజశేఖర్ రెడ్డి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు కళ్ళలో ఆనందం ఉందా? కాబట్టి రాజన్న రాజ్యం అంటే ఆయన ఆశయాలు పాటించడం. ఆయన ఆశయాలు పాటించిన వాడు నిజమైన వారసుడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆయన ఆశయాలు పాటించలేదే. ఆయన వారసుడని చెప్పుకోవడానికి సిగ్గుపడాలా. నేను నిజమైన వారసురాల్ని,
ఎందుకని చెప్పిందంటే, నాడు నా తండ్రిని 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, నా అన్నకు ఎంపీ పదవి ఇచ్చి నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈరోజు మా కుటుంబం రాజకీయంగా ఎదిగిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ పగ్గాలే ఈరోజు నేను చేపట్టా. అంటే మా తండ్రి ప్లేస్లో నేను నిలబడ్డా. కానీ మా అన్న తన స్వార్థం కోసం పార్టీ పెట్టుకున్నాడు. కరెక్టే కదా, కరెక్ట్గానే మాట్లాడింది కదా షర్మిల, తప్పు మాట్లాడిందా? నిజమైన కాంగ్రెస్ పార్టీలో ఈరోజు షర్మిల ఉంది, తన తండ్రి పార్టీలో ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నాడు? ఒక ప్రశ్న నేను స్ట్రైట్గా అడుగుతా చూసేవాళ్ళనే, జగన్మోహన్ రెడ్డి ఎందుకు పార్టీ పెట్టాడు? ఒకటే క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి ఎందుకు పార్టీ పెట్టాడు? తన తండ్రి చనిపోయి శవాన్ని తీయకముందే సంతకాలు సేకరిస్తే అసలు నైజం తెలుసు కాబట్టి సోనియా గాంధీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే మనస్తాపం చెంది పార్టీని పెట్టుకున్నాడు. అంటే ముఖ్యమంత్రి పదవికి చిరంజీవి చెప్పలేదా, తండ్రి శవం తీయకముందే ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరి నుంచి ఇవన్నీ సేకరిస్తుంటే రాయబారాలు పంపుతుంటే ఆయన కూడా ఆశ్చర్యపోయారంట. ఓ పక్క శవం అక్కడే ఉంది, ఇంకా బాధ నుంచి ఎవరు తేరుకోలేదు, ఈయనేంటి పదవి కోసం పాకులాడుతున్నాడని చెప్పి చిరంజీవి ఆశ్చర్యపోయానని చెప్పి స్వయంగా ప్రజారాజ్యం ఎన్నికల సమయంలో స్వయంగా చిరంజీవి చెప్పాడు. ఆయనేమి అబద్ధం చెప్పడే, ఆయనేమి చెప్పాల్సిన అవసరం లేదే కదా. ఆ మాట నీ తెల్లి కూడా చెప్పింది. ఆ రోజు ముఖ్యమంత్రి పదవి రాలేదనే నువ్వు పార్టీ పెట్టావు. అది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, అది నకిలీ కాంగ్రెస్, తండ్రి పేరును అడ్డం పెట్టుకుని పెట్టినటువంటి పార్టీ. కానీ తండ్రి ఆశయాలు నిజమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ మాట కరెక్టే కదా. మీరు రాజకీయంగా ఎదిగారంటే ఎవడు భిక్ష? అది కాంగ్రెస్ పార్టీ భిక్ష కదా. నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యావు? ఎందుకు పార్టీని బయటకు వచ్చావు? పార్టీ నుంచి పదవి ఇవ్వలేదని. ఆ రోజు సోనియా గాంధీ పదవి ఇచ్చుంటే నువ్వు వస్తావా? నువ్వు ఒక మాట చెప్పావు, గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు, నా తండ్రి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలి, ఆ ఆశయం కోసం నేను కృషి చేస్తానని చెప్పాడు. అంటే అప్పట్లో ముఖ్యమంత్రి పదవి ఇస్తారులే అని చెప్పి కొద్దిగా ఆశ ఉండేదిలే స్టార్టింగ్లో. ఆ ఆశతో ఏం చెప్పాడంటే ఒక డిబేట్లో నా తండ్రి ఆశయం కోసం నేను కృషి చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఏమైపోయింది నీ తండ్రి ఆశయం? సరే నీ తండ్రి లేకపోవచ్చు, ఆయన ఆశయం ఏమైపోయింది? ఒక కొడుకుగా నువ్వు ఆయన ఆశయం నెరవేర్చావా? రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కృషి చేస్తావా? రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తావా? చెప్పు. మరి రాజకీయ చిత్తశుద్ధి అంటావు కదా నువ్వు చెప్పిన మాటేగా నా తండ్రి ఆశయానికి నేను కృషి చేస్తానని. నీ చెల్లి చెప్పింది ఈరోజు, నా తండ్రి ఆశయం కూడా అదే, కరెక్టే, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలా, దానికి నేను నా పార్టీలో ఉండి నేను కృషి చేస్తా. మరి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తాడా? నీ తండ్రి ఆశయమేగా, రక్తం పంచుకు పుట్టిన తండ్రే కదా, చేస్తావా కృషి? చెయ్యు. ఎందుకు చేయమంటే కేసుల నుంచి బయటపడాలా. నీకు ఆశయాలు ఆవకాయ బద్దలు ముఖ్యం కాదు, నీ కేసుల నుంచి బయటపడాలా. నరేంద్ర మోదీ మెడలు వంచి తొడలు కొట్టి ప్రత్యేక హోదా కోసం నరేంద్ర మోదీ మెడలు వంచుతానని చెప్పి అప్పుడు తొడలు కొట్టావు. నరేంద్ర మోదీ రాష్ట్రానికి రాగానే ఆయన తొడలు ముందు తీసుకెళ్ళి నీ మెడలు పెట్టావు. అది నీ చరిత్ర. నువ్వు అన్నావా లేదా? నిన్న ఒక మీటింగ్లో ఏం చెప్పావు నువ్వు? రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీకి మద్దతు ఇచ్చానన్నావు. బీజేపీ ఏం ప్రయోజనాలు ఇచ్చింది నాకు అర్థం కాల. బీజేపీ వల్ల రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏంటి? ఒక్క ప్రయోజనం, విభజన హామీలు నెరవేరాయా? వెనుకబడిన జిల్లాలకు నిధులు వచ్చాయా? రైల్వే జోన్ ఏమన్నా పూర్తయిందా? పోనీ పోలవరం ఏమన్నా పూర్తయిందా? ప్రత్యేక హోదా ఇచ్చారా? మరి ఏమొచ్చింది? నాకు తెలియలేదు. ఏమొచ్చింది? రాలేదు కదా. మరి ఏం ప్రయోజనాలు నేను చెప్పనా? జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ముందుకు నడవకుండా ప్రయోజనాలు, వివేక హత్య కేసు వాళ్ళ మెడకు చుట్టుకోకుండా అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా అడ్డుకోవడం ప్రయోజనాలు, న్యాయమూర్తులకి గిఫ్ట్లు ఇచ్చి అడ్డంగా దొరికిపోతే అది విచారణ చేసి దొరకకుండా అడ్డుకునే ప్రయత్నాలు, కోడికత్తి కేసు ముందుకు వెళ్లకుండా వెళితే అక్కడ బండారం బయటపడద్దు అని దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు, ఇవి కదా నీ ప్రయోజనాలు. ఈ ప్రయోజనాలకు తాకట్టు పెట్టాడు. రాష్ట్ర ప్రయోజనాలంటే మీరు అనుకుంటే రాష్ట్రానికి ఏదో అభివృద్ధి కోసం ఒప్పందం పెట్టుకున్నాడు అనుకున్నారు, ఇంకో పొరపాటే పొప్పులో కాలేసినట్టే. ఆయన ప్రయోజనాలు అవి కాదు. ఆయన కేసుల నుంచి బయటపడాలా, వివేకా కేసు నుంచి బయటపడాలా, కోడికత్తి కేసు నుంచి బయటపడాలా, ఇలా ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ కూడా బయటపడటం కోసం జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలిసి ఉన్నాడు. కాదని చెప్పేదమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఈరోజు చెల్లెలు అదే చెప్పింది కదా, నీ కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలని నువ్వు బీజేపీ దగ్గర తాకట్టు పెట్టావు. వాళ్ళ మాటిని గంగవరం పోర్టుని ఈరోజు వాళ్ళకి అప్పచెప్పావు. రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు సర్వం దోచుకున్నావు. స్వయంగా షర్మిల చెప్పింది, రాష్ట్రంలో దాచుకోవడం తప్ప అభివృద్ధి భూతద్దం పెట్టినా కనపట్లేదని. ఆవిడ చెప్పింది నిజమే. సరే పార్టీ ఏదైనా కానీ కాసేపు పక్కన పెడదాం, చెప్పిన మాట నిజమే కదా. అలాగే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చింది, అందుకే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య చేశాడు. దానికి కూడా షర్మిల చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చడం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఈ గతి పట్ల, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అసమర్థుడు ముఖ్యమంత్రి అవ్వటం వల్ల రాష్ట్రానికి ఈ గతి పట్టింది. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, పురోగతి లేదు. ఎందుకని? ఇక్కడ చేతగాని ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి. అంటే మరి ఈ పాపం కాంగ్రెస్ పార్టీది కాదు, అలాంటి ముఖ్యమంత్రి ఉండటం ఈ రాష్ట్రానికి పాపం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? విభజన చేసింది, ఓకే.
విభజించిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందలేదా? ఎంతో కొంత అయింది కదా, మనతో పోలిస్తే బెటరే కదా. మరి ఎందుకు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందలేదు? గత 5 ఏళ్లలో కూడా 2014 నుంచి 19 వరకు కూడా మిగతా రాష్ట్రాలతో పోటీ పడింది కదా, విడిపోయిన రాష్ట్రం అయినప్పటికీ కూడా. ఇప్పుడు ఎందుకు సతికిల పడింది? బీహార్ కంటే వెనకబడిపోయింది. అన్ని రికార్డ్స్లో కూడా బీహార్ కంటే వెనక. ఎడ్యుకేషన్లో కానివ్వండి, పెట్టుబడుల్లో కానివ్వండి, లేదా ఉద్యోగాల్లో కానివ్వండి, ఎందులో చూసినా కానీ బీహార్ కంటే వెనకబడిపోయింది రాష్ట్రం. ఎందుకు పడింది? అప్పుడు టాప్ 5లో ఉన్న రాష్ట్రం ఇప్పుడు బాటమ్ 5లోకి ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి వల్ల. సో కాబట్టి షర్మిల అయితే చాలా స్ట్రాంగ్ కౌంటర్లో ఇచ్చింది. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి నోరెత్తకుండా చేసింది. మళ్ళీ పదే పదే నేను వారసుడిని అని చెప్పుకోకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వారసుడు అంటే ఆ రక్తం పంచుకు పుట్టడం వారసత్వం కాదు, ఆయన ఆశయాలను అమలు చేయటమే నిజమైన వారసత్వం అని చెప్పింది. అలాగే నీ కుటుంబంలో ఏం జరిగిందో, నీ కుటుంబం ఎందుకు రోడ్డున పడిందనేది షర్మిలకు తెలుసు, విజయమ్మకి తెలుసు. గట్టిగా లాగొద్దు, లాగితే తెగుద్దని చెప్పి ఒక సలహా ఇచ్చింది నీకు. ఎందుకంటే చెప్పింది కదా, ఆ విషయం మాకు తెలుసు, ఎందుకు కుటుంబం విచ్ఛిన్నమైంది అనేది దేవుడికి తెలుసు, నా తల్లికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం చేయలా. కాంగ్రెస్ పార్టీకి నా కుటుంబానికి విచ్ఛిన్నం చేయాల్సిన అవసరమే లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ మా కుటుంబానికి భిక్ష పెట్టింది అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేసింది. సో ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు వైసీపీకి సౌండ్ లేకుండా చేశాయి. సరే, షర్మిల ఏదో వస్తుంది, రాజకీయ ప్రచారం చేసుకుంటుంది, ఆ కాంగ్రెస్ పార్టీకి పురోగతి లేదు కదా అనుకున్నారు. కానీ అక్కడ పార్టీ పురోగతి సంగతి కాసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి మాత్రం దుమ్ము దులిపేసింది. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి విమర్శకు, వాళ్ళ పార్టీ నేతలు చేసిన ప్రతి విమర్శకు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తారని తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడని తెలుసు, అయినా నేను తెలిసే రాజకీయాల్లో వచ్చానని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి నైజం తెలీదా? జగన్మోహన్ రెడ్డి నైజం షర్మిలకి తెలీదా? మీకు నాకంటే తెలియకపోవచ్చు, కానీ తనకు రాజకీయంగా వ్యతిరేకంగా వెళ్తే ఎలాంటి వ్యక్తులైనా సరే పుట్టగతులు ఉండవు. దానికి వివేకానంద రెడ్డి ఒక ఉదాహరణ, అలాగే తల్లి చెల్లి ఒక ఉదాహరణ. తెలుసు, అయినా కానీ తప్పని పరిస్థితుల్లో ఢీ కొనాలనే వచ్చింది. ఆ విషయం కూడా చెప్పింది. నన్ను టార్గెట్ చేస్తారని తెలుసు, ఆల్రెడీ చేశారుగా. నువ్వు రాజశేఖర రెడ్డి కూతురు కాదు, ఆయన రక్తం పంచుకు పుట్టలేదు, ఆయన పెంపుడు కూతురు, అసలు నువ్వు రాజశేఖర రెడ్డికే పుట్టావా, విజయమ్మకే పుట్టావా అని విమర్శలు చేశారు కదా. ఆ విమర్శలు చేస్తారని తెలుసు, షర్మిలకు అదే చెప్పింది. నన్ను టార్గెట్ చేస్తారని తెలుసు, నా అన్నకి ఎదురొస్తే ఏం చేస్తారో నాకు తెలుసు, అయినా కానీ తెగించే నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈరోజు షర్మిల మాట్లాడిన మాటలకు మరి జగన్మోహన్ రెడ్డికి నిజంగా సిగ్గు శరం ఉంటే కౌంటర్ ఇవ్వాలా. కుటుంబం ఎందుకు జీలిపోయిందో చెప్పింది, నువ్వు ఎందుకు పార్టీ పెట్టావో చెప్పింది, నువ్వు రాజశేఖర రెడ్డి వారసుడు ఎందుకు కాదో చెప్పింది. మరి వాటన్నిటికీ నీ దగ్గర దమ్ము ధైర్యం ఏదన్నా ఉంటే సమాధానం ఇవ్వాలి. ఏది ఏమైనా షర్మిల మాత్రం జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది అన్నది మాత్రం వాస్తవం.